మనం కూడా దేవుడి కొరకు అనేకమైన కార్యక్రమాలను తలపెట్టగానే ఏదో ఆటంకం రాగానే ఇది దేవుని చిత్తము కాదులే అనుకుంటాం ప్రేమన వర్లారా. కానీ అది దేవుని చిత్తమనే ఆ పనిని నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఈరోజు పని మందిరము కట్టే పని. ఆ పని ఏంటో తెలుసా? నిజమైన మందిరాలు ప్రేమన వారలారా, సజీవమైన మందిరాలను మనుషులను కట్టే పని ప్రేమన వారలారా. దేవుడు మనకి ఎంత సహాయకుడుగా ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకి ఎంత సహాయకుడుగా ఉండి ముందుకు తీసుకొని వెళతాడు. నువ్వు తలపెట్టిన ఏ పనైనా నీవు శక్తి లోపము లేకుండా చేయాలని ముందుకు వెళుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఆటంకం రాగానే నీ పనుల్లోనికి వెళ్ళకు. ఈ పనిని మానేసి మోకరించి ప్రార్థన చేసి ఈ ఆటంకం వెనుక ఏం జరగనుంది అని దేవుని ఉద్దేశాన్ని గ్రహించడానికి మాత్రము ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా. మన సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని పనిని పక్కన పెట్టి మన పనుల్లోనికి మనం వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మలను రక్షించే పని దేవుని పిల్లలుగా మనము మాత్రమే చేయాలి.